ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. జూలై 2026 గోచార ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, కుంభరాశి వారి జూలై 2026 గోచార ఫలాల గురించి మాట్లాడుకుందాం. కుంభరాశి అన్నట్లయితే ధనిష్ట 3-4 పాదాల వారు, శతభిషం 1-2-3-4 పాదాల వాళ్ళు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు, వీళ్ళందరూ కూడా కుంభరాశి కిందకి వస్తారు. ఈ కుంభరాశి వారికి ఈ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో గమనించినట్లయితే మీరు గమనించండి. లగ్నంలో రాహు ఉన్నాడు. లగ్నంలో రాహువు నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. 2లో ఉన్నటువంటి శని నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, కానీ ఆయన సువర్ణమూర్తిగా ఉన్నాడు, కొంత బెటర్ అంతే. 4లో కుజుడు ఉన్నాడు, నెగిటివ్ రిజల్ట్. 5లో రవి నెగిటివ్ రిజల్ట్. 5లో ఉన్న బుధుడు పాజిటివ్ రిజల్ట్. అదేవిధంగా 6లో ఉన్నటువంటి గురు శుక్రులు, శత్రుస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడాను నెగిటివ్ రిజల్ట్ ఇస్తారు. అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి కేతువు కూడా నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు. ఈ విధంగా గమనించినట్లయితే ఈ నెలలో 1 నుంచి 16వ తారీఖు వరకు ఒక్క బుధగ్రహం మాత్రమే మీకు అనుకూలంగా ఉంది. కొద్దిగా శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కొంచెం, అంతే. అన్ని గ్రహాలు మీ మీద యుద్ధం చేస్తున్నాయి. సో మీరు చాలా సంయమనం పాటించాలి. నవగ్రహ స్తోత్రం చేయాలి. ఇష్టదేవత ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఇది ప్లస్ ఎక్కువ ఓవర్ ప్లానింగ్ చేయకండి, ఓవర్ స్ట్రెచ్ చేయకండి. ఏదో పని చేసుకుంటూ పోవాలి, అన్ని విషయాల్లో కంట్రోల్గా ఉండాలి. మాట విషయంలో కానివ్వండి, ఏదైనా వెంచర్లు చేసే విషయంలో కానీ ఓవర్ స్మార్ట్గా వెళ్ళినట్లయితే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి టైము ఇది కుంభరాశి వారికి. మొన్నటిదాకా గురువు గారు చాలా అనుకూలంగా ఉన్నాడు. మన 2వ తారీఖు వరకు. మన 2వ తారీఖున ఆయన వెళ్ళిపోయి షష్టంలో శత్రుస్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. సో అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఒక్కొక్క ఫలితాన్ని నేను చెప్తాను. ఈ శని 2వ స్థానంలో ఉన్నందువలన మీ యొక్క కార్యాలు సక్రమంగా జరగవు, పదవి నష్టం ఉంటుంది, ఎక్కువ వ్యయము తక్కువ ఆదాయము అనేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానం ధనస్థానం, ఓకే, కుటుంబ స్థానం, వాక్ స్థానం, అక్కడ శని ఉన్నాడు. సో మీ నాలికని మీరు చాలా అదుపులో పెట్టుకోవాల్సినటువంటి సమయం ఇది. కుటుంబంలో అశాంతి జరగకుండా ఉండాలంటే ముందు మీ మాట జాగ్రత్తగా ఉండాలి. మౌనం వహించటం సర్వోత్తమము ఈ పీరియడ్లో. ఆ విధంగా కుటుంబంలో అసంతోషం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అంతే. సింపుల్. అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అన్నిటికీ దొరుకుతాయి. కాకపోతే ఇదంతా మన దగ్గర ఉంది సమస్య. ఇక మరో పక్కన తీసుకున్నట్లయితే కేతువు సప్తమంలో ఉన్నాడు. దీనివల్ల కూడా స్పౌస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశము, అదేవిధంగా కుటుంబ సభ్యులకు దూరంగా క్యాంపులకు టూర్ల కోసం వెళ్ళేటువంటి అవకాశము, అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం కేతువు కారణంగా ఉంది. ఇక షష్ఠ స్థానం గురువు ఉన్నాడు. షష్ఠ స్థానం అంటే మేనమామ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా గురువు ఇక్కడ కారణం. అయితే దీనివల్ల జ్ఞాతులు అంటే కజిన్స్, వీళ్ళతో కూడా సమస్యలు వస్తాయి. అపరిశుభ్రత కారణంగా అనారోగ్యము. కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్త వహించండి. కాళ్ళు కడుక్కోవటం, చేతులు కడుక్కోవటం, ఇదే విధంగా బయట తినకపోవటం వీలైనంత వరకు, అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ మంచిది. పనులన్నీ డిలే అవుతున్నట్లుగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ చోర అగ్ని రోగ బాధలు ఉండేటువంటి అవకాశం ఈ గురుడి కారణంగా ఉంది. మరోపక్క 4లో ఉన్నటువంటి కుజుడు మీకు ఏం చేస్తాడంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్లు తెస్తాడు. ఇంట్లో రిపేర్లు వస్తాయి, వెహికల్స్ రిపేర్లు, మదర్ హెల్త్కి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఈ 4. ప్లస్ ఉద్యోగాల్లో కూడా స్థానభ్రంశం కానివ్వండి, లేదా ఉద్యోగంలో ఇబ్బంది కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం, అగౌరవం కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా ఈ కుజుడు 4లో కలిగిస్తాడు. మరోపక్క పంచమ స్థానం సంతాన స్థానం, అక్కడ రవి ఉండటం వలన మీకు బద్ధకం, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సంతానం గురించి టెన్షన్ పడుతుంటారు. కాలేజీ సీట్ల గురించి కానివ్వండి, ఫారెన్ల చదువుల గురించి కానివ్వండి, పెళ్ళిళ్ళ గురించి కానివ్వండి, ఏదైనా కానీ జాగ్రత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. స్నేహితులు మోసం చేస్తారు. ప్రభుత్వంలో కూడా అగౌరవం ఉంటుంది. పదవుల్లో కూడా కొంత ఇబ్బందికరమైన ఉంటుంది. ఆల్రెడీ 4లో ఉన్నటువంటి కుజుడు ఎలాగైతే మీ యొక్క పదవి నష్టం చేసే అవకాశం ఉందో, ఇక్కడున్నటువంటి రవి కూడా అలాంటిదే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక బుధుడు మాత్రమే కాస్త అనుకూలంగా ప్రవర్తించి మీకు వస్త్రలాభాన్ని, మనోధైర్యాన్ని, కాస్త ఆలోచన వ్యవహారం, కొంత గౌరవ మర్యాదలు ఇప్పించడం, మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూలత ఉండటం, ఇవి జరుగుతాయి. అదే టైంలో అపార్థాలకు కూడా ఇక్కడ ప్రమాదం బుధుడి వల్లనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీలో చెడు ఆలోచనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ బుధుడి కారణంగా ఉంది.
ఈ శుక్రుడు 6లో ఉండి మీ యొక్క పుత్రుల విషయంలో బాధ, జ్ఞాతులతోటి వైరము, శత్రువుల వల్ల సమస్యలు, భయము, కోర్టు కేసులు, అలాగే లోన్స్ తీసుకుంటారు మీరు. ఎందుకంటే 6th ప్లేస్లో శుక్రుడు అంటే లోన్ అనమాట. లోన్లు తీసుకున్నటువంటి అవకాశం కూడా మీకు ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగి మీకు శుక్రుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు 5వ తారీఖు నుంచి. తేడా ఏం లేదు. మీకు యాక్చువల్గా చెప్పాలంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏంటంటే 17వ తారీఖు వచ్చేసరికి రవి గారు ఇక్కడి నుంచి షష్ఠ స్థానంలోకి, శత్రు స్థానంలోకి వచ్చి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కానివ్వండి, శత్రువుల మీద విజయం కానివ్వండి, దుఃఖాల నుంచి కొంత ఉపశమనం, కుటుంబంలో కొంత అభివృద్ధి, అదేవిధంగా బంధువుల విషయంలో మీరు కూడా, అలాగే మీ విషయంలో మీ బంధువులు కూడా ప్రేమపూర్వకంగా కొన్ని పనులు చేసుకోవటం, మీ పనిలో కొంత గుర్తింపు రావటం, కొంత పురాణ కాలక్షేపం లాంటివి, ఆరోగ్య, ధన, ధాన్య, వస్త్ర లాభాలు ఇవన్నటువంటి అవకాశం ఇక్కడ కేవలం ఒకే ఒక గ్రహం రవి మీకు వస్తాడు. సో రవి మీ బాసెస్ దగ్గర మీకు కొంత ఎలివేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ నెల మొదటి భాగంలో కంటే రెండవ భాగం అనుకూలంగా ఉంది. కానీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే గ్రహాలు మేజర్గా పెద్దగా లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్, ఇటు శని కానివ్వండి, గురువు కానివ్వండి, రాహు కానివ్వండి, కేతువు కానివ్వండి, ఇలాంటి గ్రహాలు మీకు అనుకూలంగా లేదు. సో టెంపరీగా మీరు బండి నడిపించాల్సింది తప్ప మీరు ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ స్ట్రెచ్ చేసినట్లయితే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. 1-4 సార్లు ఆలోచించి చేయండి. మీరు నవగ్రహ స్తోత్రం లాంటిది, ఇష్టదేవత ఆరాధన ద్వారా మీరు సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు. కాస్త సమయమున వహించండి. స్వస్తి.